తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆవరణలో వెళ్ళటానికి తిరగటానికి అవకాశం ఉంది, కానీ ఇవాళ ఎమ్మెల్యేలనే తిరగనీయకుండా అడ్డుకునే పరిస్థితి. దానికి కూడా బ్యారికేడ్స్. ఎట్లయితే మీరు అసెంబ్లీకి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు మీద కంచెలు ఎట్లాగైతే పెట్టారో అదే పద్ధతిలో అసెంబ్లీ లోపల కూడా మీడియా పాయింట్కి పోకుండా కంచెలు పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టారు. అంటే ఏ రకమైన పాలన అందిస్తున్నారో, ఏ రకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తున్నదో ప్రజలు గమనించాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరువురు కూడా మాట్లాడిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేద్దామని మైక్ అడిగినాం. స్పీకర్ గారు నేను రికార్డ్స్ను పరిశీలిస్తా అన్నారు. అప్పటికే అది రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది, ప్రజలకు చేరిపోయింది ఛానల్స్ ద్వారా. కానీ ఇంకా రికార్డ్స్ను పరిశీలిస్తామని మాట మాట్లాడారే తప్ప మాకు మైక్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని, 6 గ్యారంటీలు 16 హామీలు, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో, అన్ని డిక్లరేషన్లు ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితమైన హామీలే అని మేము చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, బడ్జెట్లో కేటాయింపులతో సహా ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా ఏ రకమైన ఆర్థిక అభివృద్ధి సాధించిందో, వివిధ రంగాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని సాధించిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది జీర్ణించుకోలేకపోయారు. దాన్ని అడ్డుకోవడానికే గందరగోళం సృష్టించారు. దాన్ని అడ్డుకోవడానికే సీఎం గారు సభలోకి వచ్చి మాట్లాడడం జరిగింది. మేమందరం కూడా స్పీకర్ గారు మళ్ళీ మా అందరిని రమ్మన్నారు. కానీ ఒకటే చెప్పాం, మాకు మైక్ ఇవ్వకుండా, మాకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళగొట్టి మళ్ళీ ఇప్పుడు మాట్లాడడానికి రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా లేము. మాకు అవమానం జరిగింది. మా నాయకుడిని దుర్భాషలాడారు, మా నాయకుడిని అసభ్య పదజాలంతో తిట్టారు, నన్ను కూడా ఒక సభ్యుడు అసభ్య పదజాలంతో నా పైన కూడా దాడి చేశాడు. ఇవి మీరు ఎక్స్పంజ్ చేయకుండా, రికార్డ్స్ నుంచి ఎక్స్పంజ్ చేయకుండా వచ్చే ప్రసక్తి లేదు అని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీసం ఈ విషయాలన్నా ప్రజలకు తెలియాలి. ఈరోజు మేము ఎందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడానికి గల కారణాలేంటో ప్రజలకు తెలియాలనే ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడనీయలేదు, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడనీయలేదు. కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పి ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము. ఇవాళ వాస్తవంగా బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నప్పుడు, బడ్జెట్ పైన రిప్లై వచ్చేంత వరకు కూడా ఉండి ప్రజలకు సంబంధించిన అంశాలపైన క్లారిఫికేషన్లు తీసుకోవాల్సిన ఒక పరిస్థితులలో, సమయంలో మమ్మల్ని అసెంబ్లీలో ఉండకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ మేము అసెంబ్లీలో ఉంటే ఈ హామీల పైన నిలదీస్తారేమోనని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇవాళ సబ్జెక్టును డైవర్ట్ చేసి, బడ్జెట్ పైన జరుగుతున్న చర్చను డైవర్ట్ చేసి కాళేశ్వరం మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పైన మాట్లాడుతూ మా అందరిపైన, మా నాయకుడి పైన దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ గారి వ్యవహార శైలి పట్ల కూడా మేము మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రతిపక్షంగా 39 మంది సభ్యులు ఉన్నాం, కానీ ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇచ్చి, అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత, శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా వర్షన్ కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇవ్వలేదు. ఇది చాలా మాకు బాధను కలిగించింది. కాబట్టే మేము వాకౌట్ చేయవలసి వచ్చింది. ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. 600 కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేసే విధంగా వాళ్ళని వేటాడుతాం. చేయలేకపోతే ప్రజలను సమీకరించి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా మా వక్తల మీద, ముఖ్యంగా ఇవాళ బడ్జెట్ ప్రసంగంపై ప్రసంగించిన పెద్దలు గౌరవనీయులు కడియం శ్రీహరి గారి మీద కూడా అసభ్య పదజాలంతో ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద, కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం. ఇవాళ శ్రీహరి గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి గారు కానీ, ఎల్ఏ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు, తిట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్టు. వీరు మాట్లాడిన తర్వాత రాసుకొని ఒకటేసారి సమాధానం చెప్పడం అనేది ఒక సంప్రదాయం. కానీ ప్రతి మాటకు వాళ్ళు ఏదో కట్ చేసి మన ఫ్లో తగ్గించాలని, లేకపోతే మనం చెప్పిన వాస్తవాలు ఏమో ప్రజలకు పోద్దని చెప్పేసి ఒక దుష్ట పన్నాగం. అదేవిధంగా ప్రతి నిమిషం కూడా కొత్త సభ్యులైన వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులే వాళ్ళని రెచ్చగొట్టు చేస్తున్నారు. ఇది సైగలు చేసి లేకపోతే చిట్టీల మీద రాసిచ్చి చెప్తున్నారు. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము అందరం కూడా మాట్లాడి చెప్తే కూడా ఇవాళ ఒక దళిత సీనియర్ నాయకులు, 4 దశాబ్దాల సీనియర్ నాయకులు, అనేక శాఖలు చేసిన శ్రీహరి గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నాం. దాన్ని తొలగించాలని ముందు అక్కడ కూడా చెప్పినాం, ఇవాళ కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఎల్ఓపి కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, వారు మాట్లాడమే కాదు ఇదే తెలంగాణ భాష అని అంటారు. ఇలా వారు దేని గురించి మాట్లాడుతున్నారు? వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించిండ్రు, అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి, చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి, చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు. వారు ఇవాళ ఎవరికి ఉన్నారు?